వచ్చిన తర్వాత ఢిల్లీలో మినిస్ట్రీ ఆఫ్ ఇరిగేషన్ వాటర్ సెక్రటరీ దగ్గర మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్ మినిట్స్ నేను చదివి మీకు వినిపిస్తా అధ్యక్ష. ఆ మీటింగ్ లో వీళ్ళు ఎంత స్పష్టంగా ఒప్పుకున్నారో ఒకసారి చూడండి. After detailed... Sir, no, I see. No. I think we should move a privilege motion against him because I mentioned that meetings were not signed by Telangana Secretary. Malla adi abaddalu cheppi pade TRS partyki BRS partyki abaddala meeda meer munduku potaru. Adi a minutes mem sign cheyaledu. Central government em ichindo adi meer ekkadiki velli teesukochiro adi mee ishtam. Secretary Telangana has not accepted and wrote a correction letter for that. Adi kuda cheppandi meeru. అధ్యక్ష ఇది ఎక్కడి నుంచో వచ్చిందంటే ఎట్లా అధ్యక్ష? ఒక బాధ్యతాయుతమైన మంత్రి ఇది కేంద్ర ప్రభుత్వము విడుదల చేసినటువంటి పబ్లిక్ డాక్యుమెంట్ గెజిట్. వెయిట్ అన్న కొద్దిగా ఒప్పుకోవటండి. అయితే ఐ రీడ్ అవుట్. దీని తర్వాత ఒక మీటింగ్ అయింది, దాని తర్వాత వీడియో ఉంది, అన్ని చెప్తారు అధ్యక్ష. ఇది వాళ్ళు మేము ప్రాజెక్టులు అప్పచెప్పలేదు అంటున్నారు. ఇందులో ఈ మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ 17 జనవరి 2024 ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగిన మీటింగ్ అధ్యక్ష. ఇందులో స్పష్టంగా ఏమంటారంటే అధ్యక్ష, ఆఫ్టర్ డీటెయిల్డ్ డిస్కషన్స్ అండ్ డెలిబరేషన్స్ ద ఫాలోయింగ్ హ్యావ్ బీన్ మ్యూచువల్లీ అగ్రీడ్ బై ద స్టేట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. Both the states and KRMB will discuss and finalize the protocols for handing over the Nagarjuna Sagar Dam and Srisailam Dam and all 15 prioritized component outlets to KRMB and come out with a concrete action plan in this regard within 7 days. 7 రోజుల్లోగా దీన్ని ఎట్లా అప్పచెప్పుతామనే కాంక్రీట్ ప్లాన్ తో మీ ముందుకు వస్తాం. 2, both the states will hand over 15 prioritized components outlets of Nagarjuna Sagar project and Srisailam project to KRMB within 1 month time period. నెల రోజుల్లోగా ఈ ప్రాజెక్ట్ ను KRMB కి అప్పచెప్పుతాము. Number 2. Number 3, CRPF will keep a strict vigil on the dam site and will allow the engineers, officials from Government of AP or Government of Telangana to enter the premises of Sagar Dam only after the permission of KRMB. తెలంగాణ ఇంజనీర్లు ఎవరన్నా డ్యామ్ మీదికి పోవాలంటే KRMB అనుమతిస్తే తప్ప మీదికి పోనీయము. ఇది మినిట్స్ ఆఫ్ ద మీటింగ్. Number 4, both the states will immediately release the funds to KRMB for the financial year and the dues. అంటే రాష్ట్రాలు KRMB నడవడానికి డబ్బులు కూడా వెంటనే విడుదల చేస్తాం. ఇది మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ నెంబర్ 1. దీని తర్వాత ఏమైంది అధ్యక్ష? వీరు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ ఈ మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ మేము సంతకం పెట్టలేదు, ఇది మాకు సంబంధం లేదు అన్నారు. ఇది తెల్లారి ఇది ఏ రోజు అయింది అధ్యక్ష? ఇది 17వ తారీఖు మీటింగ్ అయింది, జనవరి 17. 18వ తారీఖు పొద్దున్నే నేను పేపర్లు తీసిన, న్యూస్ పేపర్ చూస్తే పొద్దున్నే వెలుగు దినపత్రిక, తెలంగాణకు అన్యాయం ఆంధ్రప్రదేశ్ కు లాభం. అదేవిధంగా ఆంధ్రజ్యోతి, అయ్యో మరి కరెంటు ఉత్పత్తి ఎట్లా అని ఆంధ్రజ్యోతిలో హెడ్డింగ్. సాక్షి ఇట్లా జగన్ హర్షం అని సాక్షి, ఇట్లా ఒక్కొక్క పేపర్ లో బ్యానర్ ఐటమ్ వచ్చింది 18వ తారీఖు. మరి బాధ్యతాయుతమైన ప్రభుత్వం 18వ తారీఖు నాడు ప్రాజెక్టులు అప్పచెప్పినట్టు అన్ని పత్రికల్లో వార్తలు వస్తే వీళ్ళు ఖండించాలనా వద్దా? నోరు మెదపలే. నేను అనుకున్న వీళ్ళు ఖండిస్తారేమోనని నేను ఎందుకు తొందరపడాలి, ప్రెస్ మీట్ పెట్టాలని 18వ తారీఖు నేను పెట్టకుండా వెయిట్ చేసి 19వ తారీఖు నాడు నేను ప్రెస్ మీట్ పెట్టి, అరే ఏం చేస్తున్నారు, నిద్రపోతున్నారా? ఒకవైపు ప్రాజెక్టులు అప్పచెప్పినట్టు అన్ని పత్రికల్లో పతాక శీర్షికన వార్తలు వచ్చినాయి. మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ కూడా కరెక్ట్ గా అదే రోజు వచ్చింది 19 నాడు. ఇట్లా మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ వచ్చింది. మీరు ఏం చేస్తున్నారు అని చెప్పి నేను ప్రెస్ మీట్ పెట్టి ప్రభుత్వాన్ని గట్టిగా నిద్ర లేపే ప్రయత్నం చేస్తే అధ్యక్ష వీళ్ళు ఎప్పుడు రాసిండ్రు లెటరు? ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అందరు మేము లెటర్ రాసిన తప్పు అన్నారు. ఎన్నడు రాసిండ్రు? మేము లొల్లి పెట్టి నల్గొండ మీటింగ్ అనౌన్స్ చేసి కేసీఆర్ గారు మీటింగ్ పెట్టినాక 27 జనవరి 2024 నాడు లెటర్ రాసిన. అంటే 10 రోజులకు మీటింగ్ అయినాక 10 రోజుల దాకా మరి మీరు నిద్రపోతున్నారా? ఒకవేళ అది తప్పు అయితే తెల్లారే ప్రెస్ మీట్ పెట్టి ఖండించాల్సి ఉండే, తెల్లారే కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయాల్సి ఉండే. మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ మీకు 19వ తారీఖు నాడు బయటకు వచ్చినాయి. వెంటనే మీరు ఆ మినిట్స్ బయటకు రాగానే స్పందించి 20 నాడో 21 నాడో రాయొచ్చు కదా. 27వ తేదీ దాకా మీరు రాయలేదు అంటే మీ యొక్క నిర్లక్ష్యము, మీరు ప్రాజెక్టులు అప్పచెప్పడానికి ఒప్పుకున్నారు. ఇక్కడ ప్రజల్లో నిరసన వచ్చేటట్టుంది, ఏదో అన్యాయం జరుగుతుందని అప్పుడు 27వ తారీఖు నాడు ఉత్తరం రాసిండ్రు. సంతోషం, 27కు రాసిండ్రు. సరే వీళ్ళు రాసిండ్రు, కనీసం లైన్లోకి వచ్చిండ్రేమో అనుకున్నా. బట్ తర్వాత ఏమైంది అధ్యక్ష? మళ్ళీ 1 ఫిబ్రవరి 2024 ఇంకొక మీటింగ్ అయింది, KRMB మీటింగ్, 2వ మీటింగ్. ఈ ప్రభుత్వం వచ్చినాక 2వ మీటింగ్. ఆ మీటింగ్ లో ఏం చేశారో ఒకసారి చదివి వినిపిస్తా. ఇది కూడా మినిట్స్ ఆఫ్ ద మీటింగ్. దానికి ఇరిగేషన్ సెక్రటరీ పోయిండ్రు, ఇరిగేషన్ ENC పోయిండ్రు. ఇది 2వ మీటింగ్. ఈ మీటింగ్ లో ద ఇంజనీరింగ్ చీఫ్ జనరల్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ స్టేటెడ్ దట్ దే హ్యావ్ టు టేక్ కాంకరెన్స్ ఆఫ్ ద గవర్నమెంట్
as the permission for handing over outlets of TS powerhouses, only powerhouses, need to be obtained from TS Gen